ఏం చెప్పేటట్టుంది. మొన్న షెడుపు ఆనలకు కొంత తెరలైంది, నీళ్ళు అందక కొంత ఎండిపోయింది. ఇప్పుడు ఈ ఆనలకు కొంత నష్టం, రైతులకు దెబ్బ మీద దెబ్బ. నిన్నటిదాకా ఎండలకు పబ్లిక్ తల్లడం మల్లడం అయితే ఇప్పుడు ఆనలకు రైతులు ఆగమైతుండ్రు. ప్రకృతి ఎట్లా కోపం వచ్చినా లాస్ అవుతుంది మాత్రం వ్యవసాయదారులేనుల్లా. ఎటుగాని యాళ్ళ ఆన దంచుడు దంచే వరకు చిల్లం కళ్ళమైనే కళ్ళల్లాలున్న వడ్లు కండ్ల ముంగట్నే తడిసి ముద్దైతుంటే పట్టాలు గప్పలేక పంటను కాపాడుకోలేక చిన్న గోసగాదు కుప్పల నడిమిట్ల నీళ్లన్నీ ఎత్తిపోసుకుంటా ఎండ పొడకు ఆరబెడుతున్నారు. కొన్ని జాగల్లనైతే వరదకు వడ్లన్నీ కొట్టుకుపోయినాయి. పాత వరంగల్, కరీంనగర్, నల్గొండ, మెదక్, మేడ్చల్ జిల్లాల బగ్గలాసైండ్రు. పొద్దున వరకు మబ్బత్తి దగ్గర చేసినాం, మళ్ళా మళ్ళా నేర్పినాం, మళ్ళా సాయంత్రం కథం దగ్గర చేశారకే వాన వచ్చింది. తడిసిన వడ్లు సుత ఒక్క ఇత్తు లేకుండా కొనాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. మొత్తం ప్రతి ఒక్క గింజ కూడా పచ్చి మొత్తం తీసుకుపోవాలి. బస్తాలు ఉన్నాయి కూడా ప్రతి ఒక్కటి ఏది కూడా నష్టపోకుండా ఒక ఇత్తు లేకుండా తీసుకుపోవాలని మనం చేసుకుంటున్నాం. నల్గొండ జిల్లాల వడ్లు కొనాలని ధర్నా చేసిండ్రు రైతులు. అటు కోతకొచ్చిన వరి పంటలు నేల కొరిగి వడ్లన్నీ రాలిపోయినాయి. ఇప్పుడు మిషన్ దిగే కోపు లేదు. మళ్ళా ఆన అందుకునేనా అంటే ఆయనతో పంట చేతికొచ్చేటట్టు లేదు. నడవది 2 రోజులు 3 రోజుల దాకా నడవదు ఇప్పుడు మిషన్. మళ్ళా వర్షాలు పడితే ఇంకా ఆయనతో కూడా నడవదు. మళ్ళా గాలి దుమ్మరం పెట్టే వరకు మామిడికాయలు చింత చెట్టు దులిపినట్టే రాలినాయి. 2 లక్షల వరకు సరుకు నష్టపోయినట్టే. రేపు కోసేద్దాం అనుకున్నాం, సో నిన్న ఇది జరిగింది. రైతులేం రందిపడద్దు, తడిసిన వడ్లు సుత కొంటాం, కాంటాలు చెప్పునైతట్టు చూస్తాం, పంటలకు బీమా ప్రీమియం సుత కడతామన్నాడు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులకి ప్రీమియం మేమే కడతాం. అది అరెకరం ఉండని, కుంట ఉండని, 5 కుంటలు ఉండని. ఎక్కడెక్కడ తడిసిన ధాన్యం ఉందో దాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రక్రియ కోసం ధాన్యాన్ని తరలించడానికి చేపట్టాలని కోరుతా ఉన్నాం. ఆనలు ఇంకా కూడా ఉన్నాయంటారు కాబట్టి జర పట్టాలు కవర్లు సదిరి పెట్టుకోర్రే, ఎందుకైనా మంచిది.